హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మరింత రుచిగా. ఈరోజు మన ఛానల్లో ఇవాల్టి స్పెషల్ మొక్కజొన్న గారెలు. ఈ మొక్కజొన్న గారెలు స్వీట్ కార్న్తోనైనా నార్మల్ దేశవాళీ మొక్కజొన్నతోనైనా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ మొక్కజొన్న గారెలు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా హాఫ్ కప్ శనగపప్పు గిన్నెలో వేసి నీళ్ళు వేసి గంటసేపు నానబెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు, ఇంచు అల్లం ముక్క, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుందాం. తరువాత ముందుగా ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు అస్సలు అవసరం ఉండదండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వేసుకుందాం. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్ల శనగపిండి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. మీకు కలిపేటప్పుడు కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఉండలా చేసుకొని ఇలా గారెలా ఒత్తుకొని మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి బాగా 2 వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయండి. ఒకవేళ హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ముద్దగా అలాగే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ వడ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. అంతేనండి, తినే కొద్దీ తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా క్రిస్పీగా మొక్కజొన్న వడలు రెడీ అయిపోతాయి. ఎటువంటి సైడ్ డిష్ లేకుండా ఈ వడలు ఇలానే కానిచ్చేయొచ్చు. స్పైసీ టమాటో సాస్ లేకుంటే అల్లం పచ్చడి కాంబినేషన్లోనైనా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రుచుల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్కి లైక్ చేయండి.